హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్. మామూలుగా మీరు జీపీఎస్ ట్రాకర్ని అయితే చూసి ఉంటారు కదా, ఇలా ఉంటాయి. ఇలానే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీపీఎస్ ట్రాకర్స్ ఉంటాయి. ఇవన్నీ జీపీఎస్ ట్రాకర్సే అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఈ జీపీఎస్ ట్రాకర్స్ మనము బయట ఎలా ఉంటాయో చూసే ఉంటాం కదా, కానీ లోపల జీపీఎస్ మాడ్యూల్ ఎలా ఉంటుంది, బ్యాటరీ ఎలా ఉంటుంది, అవన్నీ మీరు చూసింటారు కదా. ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇది జీపీఎస్ మాడ్యూల్ అనమాట. ఈ స్క్వేర్ షేప్లో వైట్గా ఉంది కదా, ఇది జీపీఎస్ మాడ్యూల్ అనమాట. దీని ద్వారానే శాటిలైట్ సిగ్నల్ను రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. తర్వాత ఇది సిమ్ స్లాట్. ఇందులో మనము 2G సిమ్ కానీ 4G సిమ్ కానీ వేసుకుంటాం అనమాట. డివైస్ ఏది సపోర్ట్ చేస్తుందో దాన్ని. ఇది ఏం చేస్తుందంటే జిఎస్ఎం నెట్వర్క్ ద్వారా జీపీఎస్ డేటాను ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇది యూఎస్బి పోర్ట్ అనమాట. ఈ యూఎస్బి పోర్ట్ ఏ దానికోసం అంటే కాన్ఫిగరేషన్ చేసుకోవడం కోసము, మా సాఫ్ట్వేర్లో వర్క్ అవుతుందా లేదా, వర్క్ కావడానికి దీన్ని కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తామన్నమాట. తర్వాత ఇందులోనే ఇన్బిల్ట్ బ్యాటరీ కూడా ఉంటుందన్నమాట. మనము ఇగ్నిషన్ ఇస్తాం కదా డివైస్కు, పవర్ ఆఫ్ అయినప్పుడు ఇందులో ఉండే బ్యాటరీతో మాత్రమే పవర్ తీసుకుంటుంది అన్నమాట. మన బ్యాటరీ దగ్గర నుంచి కానీ లేకుంటే కార్ బ్యాటరీ దగ్గర నుంచి కానీ పవర్ తీసుకోదన్నమాట ఇగ్నిషన్ ఇవ్వడం వల్ల. ఓకేనా. తర్వాత వచ్చేసి ఇందులో ఇక్కడ వైర్స్ ఉన్నాయి, గమనించారా. ఇది వచ్చేసి మైక్ అన్నమాట, ఈ చిన్నది. తర్వాత ఇది వచ్చేసి ఇగ్నిషను, మెయిన్, ఎర్త్, అలాగే రిలే, ఇంజన్ కట్ ఆఫ్ ఆప్షన్ కూడా ఇచ్చాడనమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఏసీ డివైస్కి సపరేట్గా ఉంటుంది, అలా ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జీపీఎస్ కానీ సీసీటీవీ కానీ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ 8106438039. థ్యాంక్ యూ అండి. భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్.